హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి 7th పాస్ అయినా 10th పాస్ అయినా యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మనకి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. మన సొంత ఊర్లోనే మనం జాబ్ చేసుకుంటే మంచి అవకాశం అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి December 10, 2024 అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th 7th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి 21 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మనకి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఈ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానించబడింది అని చెప్పి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈ క్రింది విధంగా మనకి పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సీరియల్ నెంబర్ 1 వచ్చేసి మనకి అంగన్వాడీ పోస్టులు వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ సహాయకారులు ఆయాలు వచ్చేసి 19 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 21 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అభ్యర్థులు తప్పనిసరిగా ఉండాలి. అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ సహాయకురాలు అండ్ మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు వచ్చేసి 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వివాహితులు అయితే స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి అని చెప్పైతే మనకి ఇక నోటిఫికేషన్లో మనకి విద్యార్హతలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారంగా మనకి క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ 1/7/2024 నాటికి మనకి 21 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. 35 సంవత్సరాలు మించకూడదని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. 21 సంవత్సరాలు అభ్యర్థులు లభ్యం కానీ ఎడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు దరఖాస్తు పరిశీలించబడును అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా 18 సంవత్సరాల నుండి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. SC ST ప్రాంతంలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా అర్హులవుతారని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. SC ST హ్యాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలలో మెయిన్ మినీ SC STలకు మాత్రమే ఎంపిక చేస్తారని చెప్పి అయితే మనకి ఇక నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్స్ అయితే ఇక డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టు SC ST హ్యూబిటేషన్ నందు స్థానికంగా కలిగి అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి వచ్చిన దరఖాస్తులను పూర్తి పరిశీలించి అర్హత ప్రమాణాలు స్థానికంగా ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా ప్రాతిపదిక ఎంపిక ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందని చెప్పైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసి 11,500 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అదే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసి 9,000, అంగన్వాడీ సహాయకారులు పోస్టులకు వచ్చేసి 7,000 మనకి మంచి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన సొంత ఊర్లోనే మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరే కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అర్హులైన ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ జిల్లా ఏదో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసినట్లయితే నేను మీ జిల్లా వచ్చినప్పుడు మన ఛానల్లో అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లై చేసుకునే ప్రాసెస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ పూర్తిగా ఆఫ్లైన్లో సమర్పించాలి. ఆఫ్లైన్లో అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు తమిళ్లో కూడా నో ఫీజు అని అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎటువంటి ఫీజు అయితే లేదు, మనం ఫ్రీగా అయితే మనము అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్
చేయబడి ధృవీకరణ పత్రాలను జత చేయాలి. అంటే మన గ్రీనింగ్తో ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో ఆ ఒక పత్రాలను సబ్మిట్ చేయాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రము, స్థానిక నివాస కోసం నేటివిటీ సర్టిఫికేటు, రెసిడెన్సీ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మొదలగునవి, 10వ తరగతి మార్క్ లిస్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేటు, వితంతువు అయితే ఆ సర్టిఫికేటు, ఇటీవల ఫోటో, సిగ్నేచర్ అయితే ఉండాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మనకి 9th డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 18th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఓకేనా, డిసెంబర్ 18th 5 PM వరకు అయితే మనము ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము జిల్లా మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ సత్తెనపల్లి నియోజకవర్గం అతట అంగన్వాడీ కేంద్రంలో ఈ ఖాళీలను గుర్తించబడ్డాయి. ఈ అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి మండలాల వారీగా ఖాళీలు వివరాలు కింద ఇవ్వబడ్డాయని చెప్పైతే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ వచ్చేసి సత్తెనపల్లిలో, ముప్పాళ్ళ, రాజుపాలెం, నగరి, కల్లు, ఈ యొక్క 4 పోస్టులకు సంబంధించి ప్లేసెస్ సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎక్కడ అప్లై చేయాలి అంటే అంగన్వాడీ జాబ్స్ సంబంధించి మనకి ఈ యొక్క సత్తెనపల్లి ఏదైతే ఉందో అధికారిక సత్తెనపల్లి ICDCకి సంబంధించి కార్యాలయం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మనము ఈ యొక్క ఫామ్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, డైరెక్ట్ ఈ యొక్క అడ్రస్కి వెళ్ళైతే మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ జిల్లా ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లాకు వచ్చినప్పుడు కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ అయితే చేయండి. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా కామెంట్ చేయండి. మీ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా అయితే మన ఛానల్లో అయితే వీడియో అయితే చేయబడుతుంది అంగన్వాడీకి జాబ్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.